అస్మద్గురుభ్యో నమః. సామాన్య భక్తుడికి కళ్యాణం అగుగాక. ఇంకా సంత్ గురు రాంపాల్జీ మహారాజు గారి ప్రవచనాల సంగ్రహము. ఆత్మ ప్రాణ ఉద్ధార్ హీ ఐసా ధర్మ నహీ ఔర్, కోటి అశ్వమేధ యజ్ఞ సకల సమానా భౌర్, जीव उद्धार परम पुण्य ऐसा कर्म नहीं और, मरुस्थले के मृग ज्योम सब मर गए दौर दौर. ఒకవేళ ఒక ఆత్మను సత్యభక్తి మార్గంపై నడిపించి అతడి ఆత్మ కళ్యాణం చేయించినట్లయితే కోటి అశ్వమేధ యజ్ఞము ఫలము లభిస్తుంది. దానికి సమతుల్యమగు ధర్మము లేదు. జీవాత్మను ఉద్ధరించడానికి చేయబడు కార్యము అనగా సేవ కంటే శ్రేష్టమైన కార్యము ఇంకొకటి లేదు. తన పొట్టను నింపుకోవటానికి పశుపక్ష్యాదులు దినమంతా భ్రమిస్తూ ఉంటాయి. ఈ విధముగానే ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరైతే పరమార్థ కార్యము చేయడో, పరమార్థి కర్మ అనేది సర్వశ్రేష్టమైన సేవ. అది జీవుడి కళ్యాణం కోసం చేయబడు కర్మ. జీవ కళ్యాణమను కార్యమును చేయక సర్వమానవులు అడవిలోని జింకలాగా పరిగెత్తి 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 చనిపోతారు. జింకకి కొంత దూరంలో జలము కనిపిస్తుంది. అది పరిగెత్తి అక్కడికి వెళ్ళగానే స్థలం కనిపిస్తుంది. తరువాత కొంత దూరంలో జలం కనిపిస్తుంది. చివరికి దాహంతోనే జింక యొక్క మృత్యువు అవుతుంది. ఈ విధముగానే ఏ ప్రాణులైతే ఈ కాలలోకంలో ఎక్కడైతే మనం ఉంటున్నామో అవి కూడా జింకతో సమానమైన సుఖం కోసం ఆశపడతాయి. ఎలా అయితే సంతానం లేని వారు ఆలోచిస్తారు, సంతానం కలిగితే సుఖంగా ఉంటాము అని. సంతానం పొందిన వాళ్ళని అడగండి, వారి సమస్యలు వినడానికి దొరుకుతాయి. నిర్ధనుడు ఆలోచిస్తాడు, ధనం దొరికితే సుఖంగా చేరుకుంటాడు. వేరే ధనవంతుడి సుఖం గురించి ప్రశ్నలు అడగండి, ఆయన చాలా ఆందోళనలో మన ముందు ఉంచుతారు. ఒకరు రాజ్యాన్ని పొందితే సుఖం అనుకుంటారు. ఇది అతని యొక్క పెద్ద తప్పు అవుతుంది. రాజుకి కలలో కూడా సుఖం ఉండదు. ఒక 4-5 సభ్యులు కల కుటుంబాన్ని పోషించడానికి ఇంటి యజమాని ఎంతో ఆందోళన పడతాడు. రాజు అయితే ఒక క్షేత్రానికి పాలకుడుగా ఉంటాడు. అతడు పరిపాలనలోనే ఆందోళనగా ఉంటాడు. సుఖం కలలో కూడా ఉండదు. రాజులు మద్యంను సేవించి కొన్ని బాధలను మర్చిపోతారు. భాండాగారాన్ని నింపడానికి ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తారు. తరువాత రాబో జన్మలలో ఏ రాజులు సత్యభక్తి చేయరో వారు పశువుల యోనులను పొంది ప్రతి ఒక్క వ్యక్తి నుండి వసూలు చేసిన పన్నును వారికి ఇంటి పశువులుగా మారి తిరిగి చెల్లిస్తారు. ఏ వ్యక్తి మనసుకు నచ్చిన మరియు బూటకపు గురువుల నుండి దీక్షను తీసుకొని భక్తి మరియు ధర్మాన్ని ఆచరించుతారో వారు అనుకుంటారు భవిష్యత్తులో మనకు సుఖం లభిస్తుంది అని. కానీ దీనికి విరుద్ధంగా దుఃఖమే ప్రాప్తించబడుతుంది. కబీర్ సాహెబ్ అంటారు, ఈ జ్ఞానం ఎలాంటిది అంటే, ఒకవేళ జ్ఞాని పురుషుడైతే విని హృదయంలో నింపుకుంటాడు, మరియు మూర్ఖుడైతే బయటకు వదిలివేస్తాడు. కబీర్ అన్నారు, జ్ఞాని హోతో హృదయ లగాయి, మూర్ఖ హోతో గమనాపాయి అని. కాబట్టి మనము సద్గ్రంథాలను చక్కగా పఠించి మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకొని అవగాహన చేసుకొని మంచి విషయాలతో ఈ మానవ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నంలో అడుగు పెడదాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.